ఓకే, నమస్తే, వెల్కమ్ టు కాలోజీ టీవీ. గత ప్రభుత్వంలో తెలంగాణ ఉద్యమాల్లో పనిచేసినటువంటి వారి కావచ్చు, అలాగే కళాకారులకు, కోరస్ సింగర్లకు కావచ్చు, ఉద్యమకారులకు కావచ్చు, ఎంతోమందికి న్యాయం జరగలేదని చెప్పేసి ఎంతోమంది ఆ సమయంలో ఆ ప్రభుత్వాన్ని గద్దె దించడానికి అనేక ప్రయత్నాలు చేసి గద్దె అయితే దించేసారు. ఈ ప్రభుత్వంలో నేను వాళ్ళకు న్యాయం జరగాలని చెప్పేసి ఈ ప్రస్తుత ప్రభుత్వాన్ని కోరుకుంటూ ఎంతోమంది వేడుకుంటున్నారు. అలాంటి కళాకారులు, ఒక కళాకారుడు వద్దకు మనం అయితే వచ్చాము. ఒకసారి ఆ అన్న ఏం చేసిండు, అసలు వాళ్ళకు ఎలాంటి న్యాయం జరగాలి, వాళ్ళకు ఎలాంటి ఫలితాలు అందాలి ప్రభుత్వం నుండి అని చెప్పేసి ఒకసారి అన్న నుండి తెలుసుకుందాం. ఆయన పేరు సాయి దిద్ది. ఒకసారి అన్నతో మాట్లాడదాం. అన్న నమస్తేనే, చెప్పన్న ఎట్లుంది తెలంగాణ ప్రభుత్వం మారింది, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, గత ప్రభుత్వంలో మీకు ఎలాంటి గుర్తింపు దక్కింది, ఈ ప్రభుత్వంలో ఎలాంటి గుర్తింపు దక్కాలనుకుంటారు? గత ప్రభుత్వంలో గుర్తింపు అని అంటే ఎలాంటి గుర్తింపు దక్కింది ఓకే, కాకపోతే ప్రజలలో గుర్తింపు దక్కింది. ఓకే, ప్రభుత్వంలో దక్కకపోయినా ప్రజలలో గుర్తింపు దక్కింది, అందుకు చాలా సంతోషం. ఓకే, ఇప్పుడున్న ప్రభుత్వంలో అని అంటే ఇప్పుడే నాటిన విత్తనం కాబట్టి జర మొలక కావాలి, జర పెద్దగా కావాలి. ఓకే, ఇప్పుడిప్పుడే పథకాలు స్టార్ట్ అయినాయి. ఆ పథకాలన్నీ చూసి అలాగే అందులో కూడా మా ఉద్యమకారుల కోసం, ఓకే, అందులో కూడా కోసం కూడా పెట్టినందుకు చాలా సంతోషం. అవన్నీ సఫలంగా ఖచ్చితంగా మాకు అందితే చాలా సంతోషిస్తామని కోరుకుంటాం. ఓకేనా. అంటే ఉద్యమాల్లో మీరు కూడా కోరస్ సింగర్గా పాడారు కదా, అసలు ఆ ఉద్యమాల్లో కోరస్ సింగర్లు ఎంతమంది ఉండొచ్చు, దాదాపుగా వాళ్ళకి ఎంతమందికి న్యాయం జరిగింది, ఇంకెంతమందికి న్యాయం జరగాలి? మంది అని అంటే చెప్పలేము కానీ 500 మంది ఉండొచ్చు, 1000 మంది ఉండొచ్చు. సకల జనుల సమ్మె అనే టైంలో ప్రాంగణం మొత్తం కళాకారులే ఉన్నారు. ఓకే, తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడింది మొత్తం తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ పాటగాళ్ళు తప్ప ఓకే, ఒక రేంజ్లో కొట్లాడిరు. ఓకే, వాళ్ళకంటూ ఎలాంటి గుర్తింపు దక్కలేదు. తెలంగాణ ఉద్యమాల్లో నీకు నచ్చిన పాట ఏదన్నా? తెలంగాణ ఉద్యమాల్లో నాకు నచ్చింది మనకి ఇక తెలంగాణ లెవెల్లో మనకు బాగా నచ్చింది అన్న పాట అంటే రేలాదుల తాళల్లాడే నేల నా తెలంగాణ, సుడిగాలికి చెదిరిన పక్షుల గూడులాయే నా తెలంగాణ. ఇలాంటి పాటలు బాగా ఊపుందిచ్చినాయి. అలాగే గోరెడ్డి వెంకన్న పాటలు కానీ ఎస్పెషల్లీ చెప్పాలి అని చెప్పేసారంటే ఇక మా మాటల తిరుపతి అన్న పాటలు కూడా గట్టిగా ప్రజలలోకి తీసుకుంటాం. ఓకే అన్న, అంటే ఇప్పుడు మాటల తిరుపతి కావచ్చు, ఇటు రసమయ్య బాలకృష్ణ కావచ్చు, అటు ఇప్పుడు మన ఎంతోమంది కళాకారులకైతే తెలంగాణ ప్రభుత్వంలో గుర్తింపు తగ్గిందని చెప్పేసి చెప్పుకుంటారు. ప్రభుత్వమే చెప్పుకుంది గత ప్రభుత్వంలో. అంటే నిజంగా గుర్తింపు తగ్గిందా? తగ్గింది అంటున్నా, దక్కిందా? గుర్తింపు దక్కింది అని అంటే వాళ్ళకి దక్కింది. ఓకే, వాళ్ళకి దక్కడంలో తప్పేం లేదు. ఇటపల్లి సురేంద్ర అన్న కానీ, మాటల తిరుపతి అన్న తెచ్చు కానీ వీళ్ళు వీరోచిత పోరాటం చేశారు. వాళ్ళ వెనకాల ఉన్న వాళ్ళని కూడా ఉన్నాం. కాకపోతే ఏంటి అని అంటే వీళ్ళు కాకుండా ఈ రసమయ్య బాలకిషన్ కళాకారులని ఒక ఆట బొమ్మల్లాగా చూసింది మాత్రం రసమయ్య బాలకిషన్. ఓకే, రసమయ్య బాలకిషన్ పైనే అంటే ఉద్యోగాలు కూడా అమ్ముకునే స్థాయికి దిగజారిండు. 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి కూడా. ఓకే, అందుకు చాలా బాధేసింది. ఈ సాంస్కృతిక ఒకటి పెట్టిరు కదా జాబు, అందులో మీకు స్థానం దక్కిందా? ఎంతమందికి అంటే నికాస్ అయిన వాళ్ళకి ఎంతమందికి దక్కచ్చు అందులో ఒక అంటే వేల మీద లెక్క పెడితే ఒక 150 మంది 200 మంది ఉండొచ్చు. ఓకే, లేకపోతే ఒక 300 మంది ఉండొచ్చు. ఓకే, 250 300 ఉండొచ్చు. అంటే నిజాయితీగా తెలంగాణ కోసం పనిచేసిన వాళ్ళకి అందులో స్థానం ఉందా? చాలా మందికి లేదు. చాలా మందికి లేదు. ఆ 550 ఉద్యోగాలు కాదు, తెలంగాణలో ఎంతోమంది ఎన్నో పోరాటాలు చేసి చెంచలు కూడా జైలు ముద్దడిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఓకే, అయినా ఇప్పటి వరకు ఎలాంటి ఉద్యోగం అయితే దక్కలేదు. మా ఏరియాలో ధర్వంజన అని చెప్పేసి ఉన్నాడు, అతని వెనుక మేము అందరం తిరిగినాం. ఓకే, ఎంతోమంది ఉన్నారు చాలా. అంటే ధర్వంజనకు దక్కలేదా? ధర్వంజనకు దక్కలేదా అని చెప్పేసారంటే ఆ ప్రభుత్వ తీరు నచ్చక ప్రభుత్వానికి ప్రశ్నించే తత్వంగా పాటగా ఉండాలనుకున్నాడు. ధర్వంజన పాటను ప్రశ్నించే విధంగానే ఉన్నాడు. ఓకే, అంటే కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో మళ్ళీ కొట్లాడాల్సి వస్తుందని చెప్పేసి ఎప్పుడన్నా కళాకారులు అనుకున్నారా? కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో కొట్లాడాలి అని చెప్పేసి అని ఎప్పుడూ అనుకోలేదు. కానీ కొట్లాడాలి అని అంటే ఒక ఉద్యమంతో కాకుండా ఈసారి ఓటుతోనే బుద్ధి చెప్పారు. ఓకే, అంటే ఆ ప్రభుత్వ పాలన చూసినప్పుడు నీకు ఏదైనా పాట మెదిలిందన్న మైండ్లో? అసలు ఆ ఆలోచన పెట్టుకుంటే ఎందుకు టైం వేస్ట్ అనుకున్నాను. ఓకే, అంటే బాధతోటి పాడుకున్న పాట ఏమైనా ఉంది అప్పుడు? బాధతోటి పాడుకున్న పాటలు రేలా మన విజయ్ అన్న అని చెప్పేసి అని ఒక పాట పాడిండు. ఆ పాట నేను ఎప్పుడు పాడుకునేవాడిని. అంటే మా ఊరిలో కూడా అంటే మా ఊరి లాంటి అలాంటి ఊరు మా ఊరిలో కూడా అట్లా జరిగితే ఎట్లుంటుంది అని చెప్పేసి అని పాడేవాడిని. ఓకే, నీలరాలిన మోదుగు పూలకు తీరని పుట్టెడు బాధలు చూడు, దిక్కులేని నా పల్లెటూరును ఆదుకునే ఏ నాదుడెలేడు. నీలరాలిన
నీలరాలిన మోదుగు పూలకు తీరని పుట్టెడు బాధలు చూడు, దిక్కులేని నా పల్లెటూరు ఆదుకునే ఏ నాదుడలేడు, బాబురంగా పెంచిన పల్లెకు ఏద నిండా ఎగపోత శోకాలు, పట్టి ఓర్వని పాలకులారా అభివృద్ధికి ఆ మేడన ఊరు, కారు చీకటి కమ్ముకున్న పల్లె తల్లికి కరెంటు లేదు, ఉన్నమేమో మొన్న పుష్కిపాయే అమవాసే వ్యాధుడాయే, రాత్రి పూట లైటు పురుగులే దారి చూపే దివిటీలాయే, గుడిసెలల్లో బతికే మాకు గుడ్డి దీపమే నేస్తామాయే. ఇలాంటి పాటలు పాడుకునేవాడిని. ఓకేనా. అంటే ఈ కాలంలో పల్లెకు పోదాం పదన్నో ప్రగతిని చూద్దాం పదన్నో అని చెప్పేసి అన్నారు కదా, ఒక పల్లెటూరులో ఉంటున్నా నీకు ఆ ప్రగతి కనబడదా? మా కాజీపూర్కి వచ్చి డబుల్ బెడ్రూమ్ చూపిస్తా. ఓకే, ప్రగతి అంటే ఒక కళాకారుడే కదా పాట పాడి. నా ఊరు గురించి చెప్తున్నా. నా ఊర్లో కూడా రాజకీయ నాయకులు ఉంటారు. ఓకే, నా ఊర్లో కూడా రాజకీయ నాయకులు ఉంటారు, లీడర్లు ఉంటారు, నా ఊరు చుట్టుపక్కల ఉంటారు, నా మండలంలో లీడర్లు ఉంటారు. ఓకే, నేను నిర్భయంగా చెప్తున్నా కదన్నా. ఓకే, నా ఊరిలో ఉన్న డబుల్ బెడ్రూమ్ చూపిస్తాను. లేని ప్రగతిని ఉన్నట్టు చూపించుకుంటే పాటలు పాడిన వాళ్ళని చూసినప్పుడు ఏమనిపిస్తుంది ఒక కళాకారునిగా? నేను మళ్ళీ చెప్తున్నానన్న, పాట ప్రజల వైపు ఉండాలి. ఈ పాట అమ్ముడు పోయే అస్తిత్వాన్ని అమ్ముకోవడం అనేది అది చాలా ఘోరమైన పరిస్థితి అది. ఓకే, అంటే ఈ పాటలు విన్నప్పుడు లేదంటే స్టేజ్ల మీద ఒక ప్రభుత్వం నుండి ఎన్నికైన మనుషులు, ప్రభుత్వం నుండి జీతం తీసుకుంటున్న మనుషులు అపోజిషన్ తిట్టుకుంటా పాలక వర్గానికి చాకిరీ చేస్తున్నప్పుడు ఏమనిపించింది అన్న మీకు? అర్థం కాదు. ప్రభుత్వాన్ని తిట్టుకుంటా అంటే ప్రభుత్వానికి చాకిరీ చేసుకుంటా ఆపోజిషన్ వాళ్ళని తిట్టుకుంటా ప్రతిపక్షాన్ని తిట్టుకుంటా అప్పుడు పాటలు పాడుతారు కదా, అప్పుడు ఏమనిపిస్తుంది? పాట అనేది ఎప్పుడైనా ప్రజల్లో ఉండాలని కోరుకునే వ్యక్తిలో ఒక్కరు. ఓకే, గద్దరన్న బతికున్నప్పుడు ఆయన బాడీలో తూటాలు ఉన్నప్పుడు ఆయన ప్రగతి భవన్ దగ్గరికి పోయి అక్కడ కూర్చొని ఒక 3 గంటల పాటు కూర్చున్న అక్కడ కలవని పరిస్థితి. ఓకే, అన్న చనిపోయినప్పుడు గవర్నమెంట్ అంతా కదిలి గవర్నమెంట్ సంస్కారాలతోటి అంతిమ సంస్కారం చేసారు. ఏదో పేరు కోసం చేసారు, దేనికోసం చేసారు. ఓకే, అదంతా అయిపోయినాక ఇప్పుడున్న కళాకారులు అందరూ, ఇప్పుడు మధుప్రియ ఉంది. ఓకే, చంద్రబాబు నాయుడు తెలంగాణకి మోసం చేసిండనే మనం అందరం కొట్లాడినాం. ఇదే మధుప్రియ పోతే ఆంధ్రాలో జై బాబు అని చెప్పేసి పాట పాడుతుంది. ఓకే, అంటే ఈ పాట అనేది పాట అనేది ప్రతిపక్షమే ఉండాలి. ఓకే, పాట కానీ మీడియా కానీ ఏది కానీ ఖచ్చితంగా ప్రతిపక్షం వైపు ఉంటే ప్రజలు బాగుంటారు, ప్రజల సంతోషం బాగుంటుంది. అయితే ఇలాంటి మీరు అన్నట్టు పాటలు పాడుతారు అని చెప్పేసి అని ఒక తెలంగాణ ఉద్యమకారుడై, తెలంగాణ కళాకారుడై, తెలంగాణ కోసం పాట పాడి కొట్లాడినోడు ఒక పార్టీకి బానిస అయిపోయి ఆ పార్టీలో ఉన్న పథకాలు చెప్పాలి. కానీ ఈ పథకం తెచ్చింది, ఓ ముసలావుకు 2000 పింఛన్ వచ్చిందో 3000 పింఛన్ వచ్చింది అని అంటే ఆ 3000 పింఛన్ తీసుకొచ్చి అవ్వానికి గిట్లు వస్తాయి, ఈ రకంగా వస్తాయి, గిట్లు ఇస్తుండు కేసీఆర్ అని నువ్వు చెప్పాలి. అది నీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు. కానీ ఆడిపోయి వీడు పొట్టోడు, వాడు బండోడు, వీడు పొడుగోడు, ఇవన్నీ పాటలు పాడడం కరెక్ట్ కాదు. దాన్ని నేను 100% పాటకు వ్యతిరేకమైన పాటకు 100% వ్యతిరేకం. మా సిద్ధాంతాలకు పాట అనే సిద్ధాంతానికి ఖచ్చితంగా వ్యతిరేకం. ఓకేనా. తెలంగాణలో పాట అంటే గుర్తుకొచ్చే మొదటి వ్యక్తి గద్దర్ చనిపోయిన తర్వాత గద్దర్ యొక్క వారసులు రాలని చెప్పుకున్న మధుప్రియ ఒక స్టేజ్ మీద పాట పాడింది, గద్దర్ పాట. అది గద్దర్కు నిజంగా నివాళులు అర్పించినట్టేనా? అంటే గద్దర్ అనేది ఒక ప్రపంచ గురువు, అయిన మా ప్రపంచ కళాకారులకి గురువు. ఓకే, అక్కడ అది ఖచ్చితంగా ఆ సిచ్యువేషన్లో అది మనస్ఫూర్తిగానే నివాళులు అర్పించింది అని నేను అనుకుంటున్నాను. కాకపోతే మధుప్రియ అంటే తెలంగాణ సభలకు పోయి పొడుస్తున్న పొద్దు అని చెప్పేసి పాట పాడింది కేసీఆర్ కోసం. అవునవును, పొడుస్తున్న పొద్దు అని చెప్పేసి మీరు అంటున్నారు. పొడుస్తున్న పొద్దు అనే పాట సరే గద్దర్ గుర్తు చేసుకుంది అని అనుకుంటాను, నేను అంతకుమించి ఏమనుకుంటాను. కాకపోతే ఆపోజిషన్ ని మాత్రం తిట్టడం అనేది ఇప్పుడు నాకు బాధ అనిపించింది. ఏంటంటే రీసెంట్ గా చూస్తే ఆంధ్రాకి పోయి చంద్రబాబు నాయుడు ఎవడైతే మన తెలంగాణకి మోసం చేసిండో అక్కడికే పోయి అక్కడ జై బాబు అని పాడితే మనసు చాలా బాధేసింది. ఓకే, ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఏదైతే సాంస్కృతిక శాఖ పెట్టిందో అందులో ఉన్న వ్యక్తులకు ఇప్పటి ప్రభుత్వం అదే తీరుగా నడిపియాలనా, లేదంటే ఏదైనా మార్పులు చేస్తే బాగుంటుంది? ఖచ్చితంగా మార్పు. ఏ రకమైన మార్పు? ఖచ్చితంగా నికార్సైన ఉద్యమకారులకి నిజాయితీగా తెలంగాణ ఉద్యమంలో పాలు పంచుకొని తెలంగాణ కోసం పోరాటం చేసిన కళాకారులకి, అలాగే డప్పు వాయిద్య కళాకారులకు కానీ, కోరస్ వాళ్ళకి కానీ, ముఖకథ వాళ్ళకి కానీ, బుర్రకథలకు వాళ్ళకి కానీ, సింధు యక్షగానాలకు వాళ్ళు కానీ అందరూ కలిస్తేనే సకల జనుల సమ్మైంది తెలంగాణ వచ్చింది. ఎంత కాదన్నా కేసీఆర్ వాస్తవానికి అనన్యమైన పోరాటం కలిగిన వ్యక్తి, స్ఫూర్తి
చిత్తశుద్ధి కలిగిన వ్యక్తి, తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి, తెలంగాణ కోసం ఎంతో కొట్లాడిన వ్యక్తి. కానీ ఆయనతో పాటుగా ఒక 50% తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ కళాకారులు, ఒక 30% కళాకారులు అందరూ కాలి గజ్జె కట్టి పెళ్ళాం పిల్లల్ని ఇచ్చిపెట్టి అందరూ తెలంగాణ కోసం కొట్లాడారు. కాబట్టి అందులో వాళ్ళని ప్రతి ఒక్కరిని ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పేసి మీ ద్వారా కోరుకుంటున్నాను. ఓకే. తెలంగాణ మొన్నటి వరకు ఏదైతే కేసీఆర్ పాలన ఉన్న తెలంగాణలో ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడ్డారు జనాలు కావచ్చు, కళాకారులు కావచ్చు, ఉద్యమ నాయకులు కావచ్చు. ఆ సమయంలో మీకు ఏమైనా అనిపించిందా? తెలంగాణ ఉద్యమాల్లో పనిచేసిన వాళ్ళకి కావచ్చు, తెలంగాణ ప్రజలకు కావచ్చు, నిధులు నియామకాలు అని చెప్పేసి మనం తెలంగాణ తెచ్చుకుంటే ఆ రకంగా కాకుండా కేసీఆర్ నియంత్రణ పాలన అయితే చూసినాం కదా, ఆ టైంలో ఏదైనా అనిపించిందా? కేసీఆర్ది నేను వాస్తవానికి నియంత్రణ పాలన అని చెప్పేసానంటే పైనున్నోడు చాలా మంచి వ్యక్తి అని నేను నమ్ముతా. ఓకే. ముఖ్యమంత్రిని ఎందుకు అని అంటే చేసిండు, చేయలేదన్నట్టు కాదు. తెలంగాణకు ఇంతకుముందు నీళ్లు లేవు, కరెంటు లేదు, ఏది లేదు, చేసిండు. కాకపోతే ఏంటంటే స్థానికంగా ఉన్న ఎవరెవరైతే కింద లీడర్లు ఎమ్మెల్యే స్థాయిలో ఉన్న వాళ్ళు కావచ్చు, కానీ వీళ్ళు కానీ వీళ్ళ వల్ల కొంచెం ప్రజలు ఇబ్బంది పడ్డది అన్నారు. నాకు అంటే నా మనసుకు అది నా పర్సనల్ ఒపీనియన్. ఓకే. అంటే ఆ టైంలో వీళ్ళను చిన్న చోటమోటా నాయకుల మీద ఏదైనా పాట పాడినా? చోటమోటా నాయకుల మీద అంటే గడికోటి మారుకుంటూనే ఉంటారు. ఒక పాట ఎవడైతే ఏందిరా చెట్టు మీది కొంగలే జనం సొమ్ము దినమరిగిన బట్టే వాజిలంగలే. ఎవడైతే ఏందిరా చెట్టు మీది కొంగలే జనం సొమ్ము దినమరిగిన బట్టే వాజిలంగలే. తెలంగాణ పల్లెలోన లీడరుతనం చేసేటోడు ఎవడైతే ఎవడైతే ఏందిరా చెట్టు మీది కొంగలే జనం సొమ్ము దినమరిగిన బట్టే వాజిలంగలే. ఓకేనా? చివరిగా ఒక ప్రశ్నతో మనం ముగిద్దాం. కోరస్ వాడే వాళ్ళది ప్లస్ డప్పు కళాకారులకు వాళ్ళ జీవితాలు ఎట్లున్నాయి, అసలు ఇప్పుడు ఎట్లున్నాయి, ఇంతకుముందు ఎట్లుండాలని కోరుకుంటారు? వాళ్ళకి ఏంటి అని అంటే పాపం అసలు వాస్తవానికి వాయిద్య కళాకారులు ఇబ్బంది. ఇప్పుడు నాతో పాటు ఇంకో ఇద్దరు పాడేవాళ్ళు ఉంటే ఒక గంట సేపు నేను పాడతా కావచ్చు, ఇంకో గంట సేపు ఇంకో పాడతారు కావచ్చు, ఒక 3 గంటలు కంటిన్యూగా వాళ్ళైతే వాయించారు. డప్పు వాళ్ళ కష్టాన్ని గుర్తించాలి ఖచ్చితంగా. ఇప్పటి వరకు ఎవరు గుర్తించలేదు. కాబట్టి వాళ్ళ కష్టాన్ని కూడా గుర్తించి వేరే కవుల వంతవాడే వాళ్ళని కానీ ఖచ్చితంగా గుర్తించి వాళ్ళకు కూడా సరైన న్యాయం జరగాలని చెప్పేసి. ఓకేనా? థ్యాంక్ యూ అన్న. చూస్తున్నారు కదా, ప్రస్తుత పరిస్థితులు అయితే ఇవి. ఈ ప్రభుత్వంలోనైనా సరైన వాళ్ళకు న్యాయం జరగాలని చెప్పేసి కాలోజీ టీవీ తరఫున కోరుకుంటున్నాం. ఇది ఇక్కడ విశేషాలు. చూస్తుండండి కాలోజీ టీవీ.